సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు గురువు యొక్క ఆవశ్యకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవుడి జీవితం ఒక అరణ్యం దాటడం లాంటిది. ఆ అరణ్యంలో ఎక్కడ ఎలా ఉంటుందో, ఎక్కడ గోతులు ఉంటాయో, ఎక్కడ ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉంటాయో మనకు తెలియదు. అంటే మన జీవితం ఎలా వెళుతుందో మనకు తెలియదు. అందుకని మన జీవితం అనే అడవిని దాటాలి అంటే అడవికి తెలిసినటువంటి మార్గదర్శి అవసరం. అందుకనే ఆ మార్గదర్శిని వెంట తీసుకొని వెళ్తే మనం అడవి అనే జీవితంలో గుట్టలు, మిట్టలు, ఎత్తుపల్లాలు, క్రూర మృగాల నుండి ఎలా అయితే మనం ప్రయాణం సురక్షితంగా ఉంటుందో, మనం జీవితం అనేటువంటి ప్రయాణాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణించాలంటే మనకు గురువు అవసరం. అందుకనే షిరిడి సాయినాథుని గురువుగా, భగవంతునిగా మనం ఆరాధిస్తాం. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సమర్థుడైనటువంటి సద్గురువు మనకు అండగా ఉంటే మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జీవితం అనేది సాఫీగా సాగుతుంది. సాయినాథుడు గురుదక్షిణగా 2 అడుగుతాడు. ఒకటి శ్రద్ధ, నిష్ఠ, తదేక దృష్టి అని చెప్పుకోవచ్చు. రెండవది ఓర్పు, సహన.